హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పై నెట్వర్క్కి సంబంధించిన విషయాలు, అలాగే ఇంటర్లింక్ నెట్వర్క్కి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎప్పట్లాగే ముందుగా మన వీడియో కామెంట్ సెక్షన్లో వచ్చిన ఒక కామెంట్ గురించి మాట్లాడుకుందాం. ఆ కామెంట్ మీరు ఒకసారి చూడండి. జియో లాగా మొదట ఉచితం అని చెప్తారు, తర్వాత డబ్బులు డిపాజిట్ చేయమని చెప్తారు. దీన్ని తర్వాత పెంచుకుంటూ వెళ్ళిపోతారు, వెళ్ళి నిండా ముంచుతారట. నిజమే, జియో అనేది ఫ్రీగా వచ్చింది, అందరం వాడుకున్నాం. తర్వాత రీఛార్జ్ కోసం కొంత అమౌంట్ పే చేయాలి అని చెప్పారు. అంతేగాని డబ్బులు ఖచ్చితంగా పే చేయాలి, పే చేయకపోతే మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి వాళ్ళు బెదిరించలేదు. నువ్వు ఆ నెట్వర్క్ కి అలవాటు పడ్డావు కాబట్టి నీ ఇష్టం ప్రకారమే డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకున్నావు. దాంట్లో వాళ్ళ తప్పేంటి? ఆలోచించండి. అలాగే ఎవరైనా ₹1 ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తారు అని చెప్పేసి ఆలోచించాలి. 100% ట్రూ ఫ్రెండ్స్ ఇది. కానీ ఎవరు ఫ్రీగా అయితే ఇవ్వరు, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి తెలుసుకోండి. ఇలాగిచ్చే వాళ్ళు ఫ్రీగా ఏవి మనకి ఇవ్వటం లేదు. ఎందుకంటే మనం ఏదైతే యాప్ లో మైనింగ్ చేస్తున్నామో ఆ మైనింగ్ చేసేటప్పుడు మధ్యలో కొన్ని యాడ్స్ అయితే వస్తాయి కదా. ఆ యాడ్స్ వల్ల మన పై నెట్వర్క్ అనుకోండి, ఇంటర్లింక్ నెట్వర్క్ అనుకోండి, ఏ నెట్వర్క్ కైనా గానీ ఆ యాడ్స్ వల్ల కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటాయి. అందుకే ఇటువంటి మనకి ఇస్తారు. అలాగే ఇంకోటి చూడండి, ఇలాంటి యాప్స్ వల్ల హ్యాకింగ్ కి గురవకుండా ఉంటామా? సమయం, డబ్బును వృధా చేయకుండా విజ్ఞానంతో ఆలోచించాలని మనవి. చివరిగా చెప్పిన ఈ మాటలైతే చాలా నచ్చాయి. కానీ ఇక్కడ ఎవరు కూడా దీని మీదే సమయం పెట్టడం లేదు. ఇది వీళ్ళు ఫ్రీగా మైనింగ్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి డబ్బు కూడా మీరు పెట్టాలి అని చెప్పేసి వీళ్ళు ఖచ్చితంగా చెప్పట్లేదు. మీకు దీని మీద అత్యాశ తోటి దీన్ని కొనుక్కొని దీని మీద ట్రేడింగ్ చేసి డబ్బు సంపాదిద్దామని చూస్తున్నారు తప్ప వీళ్ళు దీంట్లో అమౌంట్ పెట్టండి అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. దయచేసి ఇది కూడా గుర్తుంచుకోండి. మనం ముందనుకున్నట్టు ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. మనం వీళ్ళ గురించి పక్కన పెట్టి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పై నెట్వర్క్ కి సంబంధించి రీసెంట్ గా వచ్చిన ఒక అప్డేట్ ని కానీ చూసుకుంటే, మనం రీసెంట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా, కొత్తగా ఒక బై ఆప్షన్ అయితే వచ్చింది మన యాప్ లోకి అని చెప్పేసి. దాని గురించి ఆన్ ర్యాంప్ మనీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ ని ఒకసారి చూడండి. దాని సారాంశం ఏంటంటే, మేము చాలా కంప్లైంట్స్ అయితే అందుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు పై ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో దాని గురించే ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాము. ఏదైతే ఆన్ ర్యాంప్ మనీ తోటి పై ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో అది ఇంకా ప్రాసెస్ లోనే ఉండటం జరిగింది. మా నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఆగస్ట్ 2nd వీక్ లో గానీ 3rd వీక్ లో గానీ ఇది లాంచ్ అవ్వచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పటి వరకు కూడా ఈ ఆన్ ర్యాంప్ మనీ తోటి పైని పర్చేజ్ చేసే ప్రాసెస్ ని అయితే అవాయిడ్ చేయమని చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఇప్పటికే ట్రాన్సాక్షన్స్ చేసి అమౌంట్ స్ట్రక్ అయిందో వాళ్ళందరూ కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మా ఈ పై ఇంటిగ్రేషన్ అనేది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడు మేము ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేస్తాము అని అయితే వీళ్ళు చెప్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఫ్రెండ్స్, ఈ బై ఆప్షన్ అనేది ఈ ఇంటిగ్రేషన్ కి సంబంధించి మొత్తం క్లియర్ అయిన తర్వాత ఈ ఆప్షన్ అనేది ఇచ్చుంటే బాగుండేది. అయినా ఇప్పుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు, చాలా సంతోషం. కానీ దీన్ని పట్టుకొని ఎవరైతే పైకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు ఇది వీళ్ళు చేస్తున్న పెద్ద మోసం అని చెప్పేసి ఇప్పటికే ప్రచారాలు మొదలు పెట్టారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇక మన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి ఒక ముఖ్యమైన సమాచారం గురించి మాట్లాడుకుంటే, ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రవేశపెట్టిన ITLG కాయిన్ అనేది లాంచ్ అవ్వటానికి ముందే దాని యొక్క యూటిలిటీని పెంచడానికి వీళ్ళు ఎక్కువగా కృషి చేస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ అప్డేట్ ద్వారా ITLG కాయిన్ అనేది కొంత యూజ్ అవుతుంది అని చెప్పేసి చిన్నగా అందరికీ కూడా తెలుస్తుంది. అసలు ఆ న్యూస్ ఏంటి అని చెప్పేసి మనం చూసుకుంటే చూడండి, ఇది ఇంటర్లింక్ ల్యాబ్ అనేది షేర్ చేసిన ట్వీట్ అనమాట. దీని ఒక సారాంశం ఏంటంటే, కీహాంగ్ అనే ఎంటర్టైన్మెంట్ సంస్థ $1 million USDT, అలాగే 10 million ITLG, అలాగే 500 million ITLG ని వాళ్ళ లిక్విడిటీ పూల్ లో ఉంచి ఏదైతే వారి గేమింగ్ ప్లాట్ఫామ్ ఉందో దాని యొక్క ఎకో సిస్టాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ తోటైతే ఒక ప్రపోజల్ అయితే చేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం కూడా చూసుకోండి ఫ్రెండ్స్, ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న అన్ని గేమ్స్ లో కూడా ఈ ITLGనే ఉపయోగిస్తారనమాట. ఈ ITLGని ఉపయోగించి దానికి బదులుగా రివార్డ్స్ రూపంలో USDT అలాగే ITLG రెండింటిని కూడా పొందొచ్చు అనమాట. మనందరికీ తెలుసు USDT అనేది ఒక స్టేబుల్ కాయిన్. సేమ్ మనకి డాలర్ ప్రైస్ ఎలాగైతే ఉంటుందో ఈ USDT కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ అవ్వక ముందే ఈ ITLGని ఉపయోగించి దానికి బదులుగా రివార్డ్స్ రూపంలో USDT మరియు ITLGని కూడా పొందొచ్చు అనమాట. నేను చేస్తున్న ప్రతి వీడియో కామెంట్ సెక్షన్ లో కూడా ఎక్కువ మంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కామెంట్ లో ఏమడుగుతున్నారంటే, ఈ ఇంటర్లింక్ యొక్క కాయిన్ యొక్క వాల్యూ ఎంతవరకు వెళ్తుంది అని చెప్పేసి ఎక్కువగా అడగడం జరిగింది. ఇప్పుడు ఈ గేమింగ్ కంపెనీ అనేది ITLGకి బదులుగా USDTని రివార్డ్స్ గా ఇస్తున్నారు అంటే
వాళ్ళేమి తెలివి తక్కువ ఏం కాదు కదా. ఈ ఐటీఎల్జీ యొక్క వాల్యూని వాళ్ళు ముందుగానే అంచనా వేసి ఉంటారు. దానికి ఎగ్జాంపులే ఈ కంపెనీ ఇస్తున్న ఐటీఎల్జీకి బదులు యూఎస్డిటీ ఇస్తున్నారు కదా, ఆ యూఎస్డిటీని ఇవ్వటమే. దీన్ని బట్టి మీరే ఒకసారి ఆలోచించండి, ఈ ఐటీఎల్జీ అనేది పెరుగుతుందా లేదా అని. అలాగే ఈ ఐటీఎల్జీ అనేది ఫ్యూచర్ లో ఒక రేంజ్ కి వెళ్తుంది అని చెప్పేసి మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, చూడండి, ఈ గేమింగ్ కంపెనీ అనేది ఈ ఐటీఎల్జీని రిజర్వ్ కూడా చేయబోతుంది. ఎలాగైతే మైక్రో స్ట్రాటజీ అనేది బిట్ కాయిన్ ని రిజర్వ్ చేసింది కదా, అలాగే ఇప్పుడు ఈ కంపెనీ అనేది ఈ ఐటీఎల్జీని కూడా రిజర్వ్ చేయబోతుంది అనమాట. మైక్రో స్ట్రాటజీ అనేది ఒక పెద్ద సంస్థ, ఇది అమెరికాలో బేస్ అయి ఉందన్నమాట. ఇది బిట్ కాయిన్ ని 2020వ సంవత్సరం నుంచి రిజర్వ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. అలాగే ఇప్పుడు మన ఐటీఎల్జీని కూడా రిజర్వ్ చేయడానికి ఈ క్యూహాంగ్ అనే సంస్థ ముందుకు వచ్చిందనమాట. ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయం గమనించిన ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది కంపెనీకి ఆఫర్ ఇవ్వలేదు, ఆ గేమింగ్ కంపెనీయే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ కి ఆఫర్ అనేది ఇచ్చింది. దీన్ని బట్టే ఎవరైతే ఈ ఐటీఎల్జీ యొక్క వాల్యూ అడుగుతున్నారో మీరే ఊహించుకోండి, ఈ ఐటీఎల్జీ కాయిన్ కి ఫ్యూచర్ అనేది ఉంటుందా లేదా అని. నేను చెప్పిన ఈ విషయాలు మీకు అర్థమయ్యాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ 2 కాయిన్స్ మీద ఏ విధమైన డౌట్లు ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా దాని గురించి తెలియజేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.